హాయ్ నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారని బాగున్నానండి. బండి చూసారా ఎంత షైనింగ్గా ఉందో? దీనికి కారణం ఏంటో అనేది వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మన వీడియోని కొత్తగా చూస్తున్న వారైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏం లేదు ఫ్రెండ్స్, మొత్తం కొంచెం దాంట్లో డీజిల్ అయితే తీసుకొని షాంపూ అయితే పిండేసుకొని బ్రష్తో అయితే కొంచెం అప్లై చేసుకుంటా ఉండాలి. అలాగే తుప్పు ఉన్న చోటనైతే కొంచెం గట్టిగా అయితే అప్లై చేసుకోండి, ఎందుకంటే మీకు తుప్పు అంతా అయితే రాలిపోతుంది. నీట్గా అయితే బండి అయితే చాలా షైనింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్. అలాగే దీంట్లో మీరు మేజర్గా కొన్ని పాటించాల్సింది ఏంటి అంటే, మనకైతే బ్రేక్ షూల దగ్గర కానీ, ఇంజిన్లో మెయిన్ ఎలక్ట్రికల్ ఐటమ్స్ కానీ, తర్వాత వచ్చేసరికి ఎయిర్ ఫిల్టర్ దగ్గర కానీ కొంచెం జాగ్రత్తగా అయితే అప్లై చేసుకోమాకండి అక్కడైతే. అలాగే బండి మీకైతే బ్రేక్ షూల దగ్గర మీరు అయితే అప్లై చేసుకుంటే బ్రేక్ అయితే జారిపోతుంది ఫ్రెండ్స్, మళ్ళీ చిన్న చిన్న ఇబ్బందులు అయితే పడాల్సి వస్తుంది. అలాగే కొంచెం మెకానిక్ ఫీల్డ్ ఐడి ఉన్న వాళ్ళు అయితేనే చేసుకోండి. మళ్ళీ ఏదనుకుంటే మీ మెకానిక్ చేత కొంచెం డీజిల్ తీసుకెళ్ళి అక్కడైతే సర్వీస్ అయితే చేయించుకోండి ఫ్రెండ్స్. అలాగే నాకు కొంచెం మెకానిక్ ఐడియా ఉంది కాబట్టి నేను చేసుకున్నాను. అలాగే చిన్న చిన్న రిపేర్లు అయితే మా ఫ్రెండ్ అయితే ఉంటాడు మెకానిక్, వీడి పేరు రవి అండి. మనోడైతే బళ్ళు బాగా రిపేర్ చేస్తాడు. ఎవరైనా రిపేర్ చేయించుకోవాలంటే మా విజయవాడలో అయితే